వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే బాసుమతి అండ్ నార్మల్ రైస్ మిక్స్డ్ ఎగ్ బిర్యానీ. కావాల్సినవి టమాటో, 2 టమాటోస్, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మసాలా స్పైసెస్, 7 ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ నాట్స్ పెట్టి పసుపు, కారం, సాల్ట్ బాగా పట్టించి స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ చేసే నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె హీట్ ఎక్కాక ఎగ్స్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. అటు ఇటు కదుపుతూ బాగా ఫ్రై చేయాలి, బ్రేక్ అవ్వకుండా. అవి బాగా దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తూ ఫ్రై ఆనియన్స్గా చేయాలి, దోరగా వేగించాలి. బాగా వేగించిన ఫ్రై ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ తీసుకోవాలి. కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఆనియన్స్ను వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన 4 or 5 పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ముందుగా టమాటాస్ని పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తూ ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక గ్రేవీ వచ్చి ఉడకడానికి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా తిప్పుతూ ఉండాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై ఆనియన్స్ కూడా పైన వేసి బాగా కలుపుతూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాగా గ్రేవీని కలుపుతూ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ని రెడీ చేసుకోవాలి. 2 గ్లాసెస్ నార్మల్ రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ మిక్స్ చేసుకోవాలి. 2 బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్ చేసే పాత్ర తీసుకొని సరిపడా వాటర్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని అవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. వాటర్ బాగా మరిగాక సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువ ఉండేలా చూడాలి, ఎందుకంటే రైస్లో కూడా సరిపోవాలి. ఇప్పుడు రైస్ వాటర్లోకి వేసి బాగా తిప్పుకోవాలి, ఎందుకంటే కింద అడుగున అచ్చుల కింద పట్టకుండా ఉంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్ కుక్ అయిందో లేదా చూసుకుంటూ ఉండాలి. 90% రైస్ కుక్ అయ్యాక లేయర్స్ కింద వేయాలి కాబట్టి ఇప్పుడు బిర్యానీ కడాయి స్టవ్ వెలిగించుకొని రైస్ 90% ఉడికిన రైస్ను లేయర్స్ కింద వేసుకోవాలి. రైస్ పైన ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా రైస్ పైన వేసుకోవాలి. ఆ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్ వేసుకొని మీకు నచ్చినట్టయితే ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. రైస్ కింద మధ్యలో ఎగ్స్ మసాలా ఉండడం వల్ల రైస్ బాగా మసాలాను పీల్చుకుంటుంది, కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని మంటను సిమ్లో పెట్టి 10 or 15 minutes కుక్ చేసుకోండి. అంతే, తక్కువ టైంలో ఎక్కువ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.